దేవుని యందలి భయభక్తులతో పాటు ప్రతి క్రైస్తవులు కూడా సాతాను తంత్రములు తెలుసుకొనటం మంచిది, ఆశీర్వాదకరము. ఎందుకనంటే దేవుని కృపలో మనం వచ్చిన వారము, ఆ కృపలో స్థిరంగా ఉండవలసిన వారము. కాబట్టి దేవుని కృపచేత రక్షణలోకి వచ్చిన మనము ఆ కృపలో స్థిరత్వంగా నిలవనీయకుండా చేస్తాడు అపవాది. కాబట్టి సాతాను తంత్రాలు అనగా కుయుక్తిని మనం తెలుసుకోవాలి క్రైస్తవులంగా. అప్పుడు దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణలో, ఆ కృపలో స్థిరంగా నిలబడతాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కాని శరీరం బలహీనము. శోధన వెనక దుష్టుడు ఉంటాడు, ఇది గ్రహించాలి. ప్రతి శోధన వెనక దుష్టుడు ఉంటాడు, శోధన కలిగిస్తాడు. శోధన మనకు వచ్చే విధంగా దేవుని ఎదుట అవిధేయులుగా మార్చుతాడు. దేవుని ఎదుట మనం అవిధేయులుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు మనకు మనమే శోధన తెచ్చుకునే వారం అవుతాం. కాబట్టి దీని వెనక కుయుక్తి సాతాను తంత్రము, గ్రహించాలి. కాబట్టి మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. అది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటమే మెలకువగా ఉండటము, ఇది గ్రహించాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో పట్టు ఉండాలి. పట్టు ఉండటమే మెలకువగా ఉండటం. ఎవరికి వారు వారి ప్రవర్తనను గుర్తెరుగుటియే మెలకువగా ఉండటం, గ్రహించాలి. ఇదొకటి కూడా. ఎవరికి వారు వారి ప్రవర్తన గ్రహించాలి. నేను ఎలా ఉన్నాను, నా భక్తి జీవితం ఎలా ఉంది, నా నడవడికి ఎలా ఉంది, నా క్రమశిక్షణ ఎలా ఉంది, ఆజ్ఞలు నేను గైకొంటున్నానా లేదా, వాక్యానుసారమైన జీవితం నాలో ఉందా లేదా, నా మనసు దేవుని వైపు ఉన్నదా లోకం వైపు ఉన్నదా అనేది తెలుసుకొనటమే మెలకువగా ఉండటం. తర్వాత స్థిరత్వం కలిగి ఉండటమే భక్తిలో నిజమైన మెలకువ, ఇది గ్రహించాలి. అందుకు అనుగుణమైన ప్రార్థన మనల్ని శోధనలో ప్రవేశించకుండా రక్షిస్తుంది. ఇది మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆత్మ ఎప్పుడు సిద్ధమే కానీ శరీరం బలహీనము. ఆత్మ ఎల్లవేళలా మంచి విషయం గుర్తిస్తుంది, కానీ శరీరం మంచిని తీసుకొనటానికి బలహీనంగా ఉంటుంది. కారణము మనలో ఉన్న సాధన లోపము. ఆత్మ ఎప్పుడు సిద్ధమే, ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఈ ఆత్మ దేవుని నుంచి పంచబడి వచ్చింది. జీవవాయువుగా నరుడు జీవాత్మ అయను. శరీరం ఎప్పుడు బలహీనమే, మట్టిలో నుంచి వచ్చింది. భూ సంబంధమైన వాటి వైపు శరీరం ఎప్పుడు మల్లుతానే ఉంటుంది. ఆత్మ ఎల్లవేళ మంచి విషయాలు గుర్తిస్తానే ఉంటుంది, కానీ శరీరము మంచిని తీసుకుంటానికి బలహీనంగానే ఉంటుంది. ఎందుకనంటే మనందరిలో ఒక లోపం ఉంది, సాధనలో పట్టు లేకపోవటం. శరీరం ఎప్పుడూ కూడా బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవైన వాటి వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడూ కూడా బలహీనంగానే ఉంటుంది. నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి వాటి వైపు వెళ్ళటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది. శరీరం రెడీగా ఉంటుంది. కారణం ఏందో తెలుసా? మనసును తనకు తాను స్వాధీనపరుచుకోకపోవడం వలన. నరుడు స్వాధీనపరుచుకోవటంలో మనసుని, ప్రతి నరుడు కూడా మనసును స్వాధీనపరుచుకోవాలి. ఆత్మ సంబంధమైన వాటి వైపు మళ్లించుకోవాలి. అలా మళ్లించుకోలేకపోవడం వలనే మనసు పరివిధాలుగా శరీరం చెప్పిన వాటి వైపు వింటుంది. ఆ బలహీనతలో వ్యసనాలు ఉన్నాయి, మీరు మర్చిపోవద్దు. ఆ బలహీనతలో వ్యసనాలున్నాయి.
ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడే. ఆ బలహీనతలో వ్యసనాలున్నాయి, చెడ్డ పనులున్నాయి, దుష్ట కార్యాలున్నాయి, పరశరీర స్వభావం ఉంది, మనసును చెడగొట్టే తంత్రాలున్నాయి, దేవునికి శత్రువుగా మార్చబడే యత్నాలున్నాయి. చూసారా? ఆ బలహీనతలో భయంకరమైన వ్యసనాలు ఉంటాయి. మనం తెలియకుండానే చెడ్డ పనుల వైపు వెళ్తాం. ఆ బలహీనతలో చెడ్డ పనులు ఇష్టపడతాం, మోసాన్ని ఇష్టపడతాం, పైకి మంచిగానే ఉంటాం, లోన అన్ని అబద్ధాలే, నిజం అసలు ఉండదు. నిజం చెప్పేవారుగా కనపడతారు. ఆ బలహీనతలో ఎదుటివారి ఎదుట నిజం మాట్లాడేవాళ్ళుగా, ఎప్పుడు అబద్ధమే ఎరగనోళ్ళలాగా కనపరుచుకుంటారు వారికి వాళ్ళే. అది కూడా వాళ్ళకి తెలుసది. కాబట్టి ఈ చెడ్డ పనులు, దుష్ట కార్యములు ఎదుటి వాళ్ళ ఎదుగుదలను ఓర్చుకోలేరు. పరశరీర స్వభావం, ఎప్పుడు ఇతరుల శరీర స్వభావం, వాంఛ, కామం. కాబట్టి వ్యభిచారం, జారత్వం, మనసును చెడగొట్టే తంత్రాలు. పరశరీర స్వభావం అంటే వ్యభిచారము చేసే లక్షణాలు కొన్ని, జారత్వం చేసే లక్షణాలు కొన్ని. ఎప్పుడూ కూడా పరశరీర స్వభావాన్ని కలిగి ఉంటారు. మోహం వైపు, పరశరీర మోహాల వైపు ఆకర్షించబడి ఉంటారు. మనసును చెడగొట్టే తంత్రాలు కూడా ఆ బలహీనతలో ఉన్నాయి. దేవునికి శత్రువుగా మార్చబడే యత్నాలు దాగి ఉంటాయి. గ్రహించలేరు ఇవన్నీ కూడా బలహీనతలు. కాబట్టి నువ్వు ఎప్పుడు గ్రహించాలి, నిన్ను నువ్వు గ్రహించాలి. మన నడవడికలో మెలకుగా ఉండాలి. ఎప్పుడూ కూడా దేవునికి ప్రార్థించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను.